హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు అమెజాన్లో నేను ఒక అజంతా క్లాక్ అయితే తీసుకున్నాను అనమాట. వాల్ క్లాక్ అనమాట. ఇది వరల్డ్ లార్జెస్ట్ క్లాక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు మేము గట్టిన అన్బాక్సింగ్ చేస్తున్నాను. బట్ ఇక్కడ మీరు చూడండి ఒక ఒక బ్యాడ్ లక్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అన్బాక్సింగ్ అయితే చేసినాను. ఇక్కడ మనకు ఒక బ్యాడ్ లక్ అయితే ఉందన్నమాట. చాలా బాగా అబ్జర్వ్ అయితే చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు, చూడండి మొత్తం డ్యామేజ్ అయితే అయిపోయింది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. పైన గ్లాస్ అయితే ఉంటుంది కదా, మనకు క్లాక్ పైన గ్లాస్ అయితే ఉంటుంది కదా, ఆ గ్లాస్ అయితే టోటల్గా అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కవర్ అయితే తిప్పిన మొత్తం డ్యామేజ్ అయితే అయిపోయింది అనమాట. బట్ ఇది మనకు మెయిన్గా ఏంటంటే, మనకు డెలివరీ అయ్యేటప్పుడు ఎవరైతే డెలివరీ బాయ్ ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చేటప్పుడు మనకు సరిగ్గా ఇవ్వలేదు అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. గ్లాసు సరిగా మంచి ప్యాక్ చేయాలి. నేను మళ్ళీ రిటర్న్ అయితే చేసినాను అనమాట. రీప్లేస్ ఆర్డర్ అయితే చేసినాను. మళ్ళీ మనకు రేపు అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం గ్లాస్ అయితే డ్యామేజ్ అయిపోయింది. చాలామంది అనుకుంటారు మనకి ఏదైతే మన అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ డ్యామేజ్ అయితే రిటర్న్ తీసుకోరు అనుకుంటారు. బట్ నాకు మొదటిసారి అనమాట. ఇంతకుముందు నేను చాలాసార్లు అమెజాన్లో తీసుకున్నాను. బట్ ఫస్ట్ టైం అయితే ఈ విధంగా అయితే డ్యామేజ్ అయితే అయిపోయిందనమాట. నేను గడియారం అంటే ఈ వాచ్ తీసుకోగానే ఓపెన్ చేసి చూడగానే ఇట్లా పలిగిపోయింది అనమాట. అప్పటికే పలిగిపోయింది. అప్పుడప్పటి నేను ఏం చేసినానంటే ఫోన్ తీసుకుని అప్పుడే రిటర్న్ అయితే చేసేసిన అనమాట. అయితే ఇది రేపు అయితే వస్తుంది. మీకు రేపు వచ్చిన తర్వాత నేనైతే చూపిస్తాను. మళ్ళీ నేను చూపిస్తాను. చూడొచ్చు ఏ విధంగా అయితే డ్యామేజ్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్యాకింగ్ అంటే దీనికి ప్రొటెక్షన్ అయితే చాలా బాగాలేదనమాట. ప్రొటెక్షన్ అనేది లేదు. ఫిలిం రోల్ కానీ అంటే బాక్స్కి అయితే మంచిగా బందోబస్తు అయితే ఇచ్చారు. బట్ మామూలుగా బయట షాప్లో కొనుక్కుంటే ఏ విధంగా అయితే ఇస్తారో, మనం దుకాణంలో మనం ఏ విధంగా అయితే కొనుక్కుంటే ఏ విధంగా అయితే ఇస్తారో సేమ్ అదే మాదిరిగా అయితే ఒక బాక్స్లో అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఆ బాక్స్ ప్రొటెక్షన్ లేదు, అదేవిధంగా దీనికి ప్రొటెక్షన్ అయితే లేదనమాట. చూడొచ్చు ఈ విధంగా అయితే డ్యామేజ్ అయితే అయిపోయిందనమాట. ఇట్లా ఓపెన్ చేయగానే కథ నేను లోపల పెట్టేసి రీప్లేస్మెంట్ ఆర్డర్ అయితే చేశాను అనమాట. రేపైతే రావడం అయితే జరుగుతుంది. రేపు వస్తే ఏ విధంగా అయితే ఉంటుందో చూద్దాము. అది నెక్స్ట్ వీడియోలో చేస్తున్నాను. బట్ ఎవరైనా కానీ కంగారు పడకండి. ఏ ఐటెం తీసుకున్నా కానీ మీరు అస్సలు కంగారు పడకండి. ఎందుకంటే మనం రీప్లేస్మెంట్ అయితే చేయొచ్చు అనమాట. మనం రీప్లేస్మెంట్ చేసుకుంటే మనకు వేరే తీస్తారని నాకు వేరే అయితే చెప్పారనమాట. బట్ నేను ఎప్పుడు కూడా నేను రీప్లేస్మెంట్ అయితే చేయలేదు. మొదటిసారి అనమాట. ఎందుకంటే ఇంతకుముందు ఇంచుమించు 20-25 సార్లు నేను అమెజాన్లో బుక్ చేశాను కాబట్టి నాకు ఎప్పుడు కూడా ఇట్లా డ్యామేజ్ అయితే రాలేదు. ఫస్ట్ టైం అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. మీలో కూడా ఎంతమందికి ఈ విధంగా డ్యామేజ్ అయిన ఐటమ్స్ వచ్చాయో కింద కామెంట్ అయితే చేయండి. చూడొచ్చు ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే అయిపోయిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎందుకంటే మీకు కూడా నా యొక్క ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో